అండ్ ఓయ్ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకొచ్చేసానండి. అదేనండి ఇమ్యూనిటీ బూస్టర్ లడ్డు అంటారు దీన్ని. దీని పేరైతే చెప్తానండి. ముందు ఇవన్నీ ఆరోగ్యానికి మంచివేనండి. మంచి ఇమ్యూనిటీ ఇస్తాయి పిల్లలకి. ఆరోగ్య సంజీవని లాంటి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలి, ఏంటి అనేది ప్రాసెస్‌లోకైతే ఎళ్ళిపోదామండి. ఇవేనండి ఇంగ్రీడియెంట్స్ పల్లీలు, గోంద్. మనకి అడవుల్లో అయితే ఈ గోందు చెట్లనేవి ఉంటాయండి. వాటి నుంచి వచ్చిన జిగురుని అయితే తీసుకొచ్చి ఎండబెట్టి మన గిరిజనులైతే అమ్ముతారండి. వాటిల్ని మనం ఇలాగా దొరుకుతాయండి మార్కెట్స్‌లోగే. అవి మనం నెయ్యిలో అయితే వేయించుకోవాలండి. ఇది ఎంతో మంచిదండి. దీంట్లో నో కెమికల్స్, నో పొల్యూషన్ అడవిలో జరుగుతుంది కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ గోంద్‌లో అయితే ఉంటాయండి. దీన్ని కటోరా అని కూడా అంటారండి. సమ్మర్‌లో కూలింగ్ ఏజెంట్‌గా కూడా పనిచేస్తుందండి. ఇన్ని ఉపయోగాలున్న బాదంలో ఉపయోగాలు అందరికీ తెలుసు. పల్లీల్లో ఉపయోగాలు అందరికీ తెలుసు. ఇవన్నీ వేసి చేసిన ఒక లడ్డూ రెసిపీ అయితే ఈరోజైతే చూపిస్తున్నానండి. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాదం అయితే వేయించేసుకోండి. ఒక 2, 3 చెంచాలు బాదం అయితే వేశానండి. తర్వాత జీడిపప్పు ఒక 3 చెంచాలండి. జీడిపప్పు కూడా అలాగా దోరగా అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టేసుకోండి. చాలా చాలా మంచిదండి. రోజుకొక్క లడ్డు పిల్లలకి గనక పెట్టినట్లయితే హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ రావండి. చాలా బావుంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుందండి పిల్లల్లో. నెక్స్ట్ పల్లీలండి. పల్లీలు కూడా ఒక 3 చెంచాలయితే తీసుకున్నానండి. పల్లీలు కూడా బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా నేతిలో అయినా వేయించుకోవాలి. నూనె అయితే అస్సలు ఉపయోగించకూడదండి. ఎందుకంటే లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు గోందనేది యాడ్ చేశానండి. మనం చిన్న మంట మీద అయితే చేసుకోవాలండి. చిన్న మంట మీద చేసుకోపోతే కనుక అది లోపల పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి మాడిపోతుంది. మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి చిన్న మంట మీదే చేసుకుంటే మనకి సగ్గుబియ్యం వేయిస్తే ఎలా వస్తాయి చూడండి ఉబ్బుతాయి. అలాగైతే ఇదైతే వస్తదండి. చూపిస్తాను. చిన్న మంట మీద అయితే పెట్టాను చూపిస్తున్నానండి మీకు. సో, ఇలాగైతే చూసారా పైకెలా వస్తుందో అది? కొంచెం నెయ్యయితే యాడ్ చేశానండి సరిపోలేదని. వేగే కొద్దీ కలరయితే మారి పైకి మనకి పాప్‌కార్న్ టైప్‌లో అయితే స్ట్రక్చర్ అయితే వచ్చేసిందండి. ఈ టైంలో అయితే తీసేసుకోండి. దాని తర్వాత కొబ్బరయితే వేశానండి. కొబ్బరి కూడా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఆరోగ్యమైన కొవ్వు అనేది ఈ కొబ్బరిలో ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అయ్యి రాకుండా కొబ్బరి అయితే చేస్తుందండి. ఈ కొబ్బరిని చక్కగా నేతిలో అయితే వేయించేసుకోండి. ఇలా కొబ్బరినయితే వేయించేసేసుకున్న తర్వాత మనకి గోధుమ పిండి కూడా అవసరమవుతదండి ఒక కప్పు. మనకి పుట్నాల పప్పు అని చెప్పి అంటారు చూసారా? శనగలు. వేపుడు శనగ పప్పు కాకుండా వేపుడు శనగలని దొరుకుతాయి మనకి. అవి చాలా హెల్త్‌కి చాలా మంచివండి. అవి కూడా నేను ఒక కప్పుడైతే తీసుకున్నానండి. ఇలాగే ఎర్రగా వేగిపోయిన తర్వాత ఈ కొబ్బరి, ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేయాలండి. కోర్స్ గాని మరి అంత మెత్తగా కాదు. ముందైతే కటోరా అయితే వేయాలండి. కటోరా నలగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మిగిలినయన్నీ పైనేసుకోవచ్చు. కటోరా మెత్తగా అయితే నలగాలండి. కటోరా అన్నా, గోందన్నా ఒకటేనండి. సమ్మర్‌లో అయితే దీన్ని వాటర్‌లో నానబెట్టుకొని తాగుతా ఉంటా అండి. కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. బాడీని చల్లబరుస్తుంది. ఇవన్నీ వేసేసిన తర్వాత మిక్సీ అయితే పట్టేద్దామండి మనం. ఇలాచీ కూడా వేసానండి దాంట్లోనే. ముందు ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసేసి కొబ్బరి కూడా మిక్సీ పట్టేద్దామండి. తర్వాత ఒక కప్పుడైతే నేను బెల్లం అయితే తీసుకున్నానండి. బెల్లంలో కొంచెం నీళ్ళైతే యాడ్ చేసుకొని బెల్లాన్ని శుభ్రంగా లేత పాకం వచ్చే వరకు
మాత్రమే పాకమైతే పెట్టుకోవాలండి. మరీ ఎక్కువగా పాకమైతే అవసరం లేదు మనకి. తీగ పాకమైతే రావాలండి. ఇలా తీగ పాకం వచ్చిన తరువాత మాత్రమే మనం చేసుకున్న పౌడర్ అనేది స్టవ్ కట్టేసిన తర్వాత ఈ పాకంలో అయితే వేయాల్సుంటదండి. దీని తర్వాత మనం గోధుమ పిండి కూడా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ గోంద్, బాదం, జీడిపప్పు, పల్లీలు, కొబ్బరి, వేయించిన శనగలు ఇవన్నీ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వీటిల్లో. కాబట్టి మనం రోజు ఒక్క చిన్న పిల్లలకి అలవాటు చేస్తే గనక చాలా మంచిదండి. లేత పాకం అయితే వచ్చిందండి. ఇంక నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఈ పౌడర్ అయితే దాంట్లో యాడ్ చేసేస్తున్నాను. స్టవ్ కట్టేసిన తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్‌నయితే దాంట్లో కలిపేస్తానండి. కలిపేసిన తర్వాత దాన్ని చల్లారపెట్టుకుందాం. ఈ లోపల మనం ఆహ్, గో గోధుమ పిండి అనేది వేయించుకుందాం. అది కూడా ఒక కప్పు అయితే తీసుకోవాలండి గోధుమ పిండి. తినడానికి ఈ లడ్డూలయితే నాకు సున్నుండల టేస్ట్ అయితే వచ్చినియండి. చాలా బావుంది లడ్డు. కొంచెం నెయ్యయితే వేసుకొని ఒక కప్పుడు గోధుమ పిండయితే దాంట్లో ఫ్రై చేయాలండి నేతిలో. ఎర్రగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు తెల్లగా ఉంది గదా! అది మనకి బ్రౌనిష్ కలర్ అయితే మారుతదండి. టర్న్ అయిన తర్వాత అది వేగిపోయినట్టు లెక్కనమాట. అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని, చల్లారిపోయిన ఆ మిశ్రమము ఇది కలిపేసుకొని మనం లడ్డూలుగా అయితే చుట్టుకోవాలి. ఈ గోంది చెట్టు నేనైతే చూసానండి. మీలో ఎవరైనా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి. ఎక్కువగా ఫారెస్ట్‌లో అయితే ఉంటాయండి. తిరుమల ఫారెస్ట్, శ్రీశైలం, నల్లమల అడవులు ఉంటది చూసారా? అక్కడైతే ఉన్నాయండి. నేను శ్రీశైలం అడవుల్లో ఒకాళ్ళు ఒంటరి యాత్రికుడు అనే ఆయన వీడియో తీసినప్పుడు ఆ మొక్కనైతే ఎక్స్‌ప్లోర్ చేశారండి. అప్పుడైతే నేను ఆ మొక్కను చూడగలిగాను. అచ్చం మనకి ఎలా ఉంటదంటే, ఆముదం మొక్క ఉంటది చూసారా? ఆ టైప్ అయితే ఉంటదండి. దాని నుంచి జిగురైతే తీసుకుంటారు. కాండం నుంచి వచ్చిన జిగురనమాట ఈ గోందనేది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మనకి ఇది గోధుమ పిండయితే వేగిపోయిన తర్వాత కలిపేసానండి. చల్లారిపోయింది. ఇప్పుడు లడ్డూలుగా అయితే చుట్టేసుకుందాము. ఇలా చిన్న చిన్న లడ్డూలుగా చుట్టేసుకొని, రోజుకి ఒక్కొక్క లడ్డూ చొప్పున పిల్లలకి ఇచ్చారనుకోండి, మనమైనా తినొచ్చండి. షుగర్ లేకపోతే కనుక తినొచ్చు. షుగర్ ఉంటే కనుక ఉట్టి పౌడర్ ఒకటే తినండి. షుగర్ లేని వాళ్ళైతే ఇలాగైనా తినొచ్చు. ఒక లడ్డు తింటే హెల్త్‌కి చాలా మంచిదండి. ఇంతే అండి టేస్టీ టేస్టీ గోంద్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.